రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి. క్షణాల్లో మీ బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. అయితే కోడిగుడ్డు అందరికి అందుబాటులో ఉంటుంది కదా! ముఖ్యంగా ఆదివారం పూట కోడిగుడ్డుతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి మనకు మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. మనకుండే ఎలాంటి సమస్యలైనా సరే, ఎలాంటి కష్టాన్నైనా సరే తీసేయడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆదివారం అనగానే మనం ఏంటంటే గనక సూర్య నమస్కారం చేస్తాము, సూర్య భగవానుడిని పూజిస్తాము. అలానే కాకుండా ఏంటంటే గనక సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే రేపు ఆదివారం రోజున ముఖ్యంగా అండి ఈ విధంగా సూర్యుడికి నీళ్ళని ఆర్గ్యమిస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఉదయాన్నే లేచి ఏంటంటే మీరు మొహం కడుక్కున్న తర్వాత మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు, మన ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కదండి. ఏం చేస్తారు? మొహం కడగానే ఏంటంటే గనక సూర్య నమస్కారం చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే గనక మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది కదా. అయితే మరి మీరు కూడా ఏం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి. ఉదయం లేచిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత చక్కగా మీరు ఒక చెంబెడు నీటిని తీసుకొని మీరు ఏం చేయండి అంటే అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి ఇంకా తర్వాత ఆ నీటిని ఆర్గ్యమిస్తే చాలండి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. అలానే కాకుండా వివాహంలో ఆలస్యం అవుతుంది, వివాహం అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అస్సలు జరగట్లేదు అనుకోని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు చెంబెడు నీటిని తీసుకుని అందులో చిటికెడు కుంకుమను కలిపి ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఇంకా తర్వాత నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అదృష్టం విపరీతంగా పట్టాలంటే చిటికెడు పసుపుని నీటిలో వేసి ఆ నీటిని సమర్పిస్తే సూర్య భగవానుడికి అదృష్టం విపరీతంగా పడుతుందన్నమాట. ఇలా ముఖ్యంగా కొన్నిటిని నీళ్ళల్లో కలుపుకొని ఈ విధంగా పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి చెయ్యండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం పూట ఏంటంటే గనక కోడిగుడ్డు పరిహారం కూడా చెయ్యండి. అయితే కోడిగుడ్డు ఏంటంటేనండి చూడటానికి తెల్లగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే గనక దీనివల్ల ఏం జరుగుతుందిలే, దీనివల్ల ఎలాంటి ఫలితం అనేది రాదు అనుకుంటాం. కానీ ఆ ఫలితం ఎంతలా వస్తుందంటే గనక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. అంతలా ఫలితం వస్తుంది, అంతలా మనం ఫలితాన్ని పొందుతామన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే రేపు ఆదివారం ముఖ్యంగా మన జీవితంలో మనం భరించలేని కష్టాలను ఏంటంటే కనుక ఎదుర్కొంటామండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. ఆ కష్టం వల్ల మనం చాలా సఫర్ అవుతాము. ఆ కష్టాలను ఎలాగైనా సరేనండి పోగొట్టుకోవాలనుకుంటాం, కానీ అసలు పోగొట్టుకోలేం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే రేపు ఆదివారం పూట ఈ విధంగా చేసుకోండి. అంటే దీనికి సమయం అంటూ 6 గంటల సమయం అండి. అంటే ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. నిజం చెప్పాలంటే కనుక ఆదివారము ఇలా చెప్పాలంటే దిష్టి దోషాలండి, పిల్లలకి ఏదైనా దిష్టి ఉంటే తీసేస్తారు. అలానే కాకుండా కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటారు. ఆదివారం ఏంటంటే కనుక చెప్పాలంటే చెడుని తీసేసే రోజుగా కూడా పరిగణించబడుతుంది కదా. అయితే రేపు ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డు తీసుకోండి. అయితే ఈ పరిహారానికి సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సమయమే చాలా బెటర్ సమయం అని చెప్పొచ్చు. ఆ సమయంలో చేసుకునే పరిహారాలు తప్పకుండా మనకు ఫలిస్తాయన్నమాట. ఆ సమయంలో చేసుకునే పరిహారాలు మనకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి, అసలు పోవట్లేదు మా లైఫ్లో ఆ కష్టం ఏంటంటే కనుక కూడుకుపోయింది, మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలా అవుతుంది, మాకు ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం ఎందుకు వస్తుంది అని మనం ఏంటంటే కొన్నిసార్లు ఆలోచనలు పడిపోయి కూడా బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా అండి మీరు గుర్తు పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా ఇంకా మిస్సుడు తిరిగినట్టే, మీ జీవితం మారిపోయి మీకు అంత అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి. కోడిగుడ్డు ఏంటంటే కనుక పగిలిలా ఉండకూడదండి, డ్యామేజ్ ఉంటుంది కదా కొన్నిసార్లు కోడిగుడ్డు, అలా లేకుండా చూసుకోండి. తంత్రపరంగా శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కోడిగుడ్డు కష్టాన్ని తీరుస్తుంది, దరిద్రాన్ని తీస్తుంది. ఈ దిష్టి దోషాలకు సంబంధించి పరిహారాలు మనం చేస్తే దాని నుంచి కూడా మనని బయటపడేసేలాగా చేస్తుందన్నమాట. ఎంత పెద్ద కష్టమైనా సరేనండి పోగొట్టడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే కనుక దీన్ని కేవలం ఆదివారం పూట మాత్రమే చేయాలి. మిగతా వారాల్లో చేస్తే ఫలితం రాదంటే రాదని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. మనం చెప్పే విధంగా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన బొగ్గుతో కానీ కాటుకతో కానీ లేదంటే నార్మల్గా మీ దగ్గర ఐబ్రో పెన్సిల్ ఉంటే దానితోనైనా సరే ఇక్కడ చేయించే విధంగా ఇలా ఇంటూ మార్క్ వేయండి. అంటే ఇంటూ మార్క్ ఎందుకంటే కనుక ఇది కోడిగుడ్డు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. అలా వేసేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని చేతిలో పట్టుకోండి. మీరు ఇదంతా కూడా బయట చేయొచ్చండి. అంటే మీ ఇంటికి కొంచెం దూరంగా, మీ ఇంటికి ఏంటంటే కనుక కొంచెం అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక
ఇలా పచ్చని వృక్షాలు ఇలా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చేయొచ్చు. అలా మాకు కుదరదండి అంటే ఇంట్లోనే ఇలా ఇంటూ మార్క్ వేసుకోండి, కోడిగుడ్డు తీసుకోండి. మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఏ వస్తున్నాయో అవి చెప్పుకోండి. అంటే అన్నీ చెప్పమని చెప్పట్లేదు, అలా అని ఏది చెప్పకుండా చేయమని చెప్పట్లేదండి. మీకొచ్చే కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఫలితం ఎలా వస్తుంది? అలా చెప్పేసుకున్న తర్వాత అంటే తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని పగలగొట్టకూడదు. పగిలితే పరిహారం అనేది పంచేదనమాట. పగలగొట్టకుండా తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో, అంటే ఏదైనా మీ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది కదండి, ఏదైనా చెట్లు ఉంటాయి, అలానే కాకుండా కొంచెం ఇలా అడవిలాగా ఇలా ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక పెట్టేసి రండి. లేదంటే చెత్త కుప్పలు ఇలా ఉంటాయి కదా, అక్కడైనా సరే ఏంటంటే కనుక మీరు అక్కడ పెట్టొచ్చు. ఇంకా మీ ఇష్టం, మీ ఇంటికి దూరంగా మీరు ఎక్కడ పెట్టినా పర్వాలేదు, కానీ కోడిగుడ్డు మాత్రం పగలకూడదు. అలా పగిలితే ఫలితం అయితే రాదు, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక మీ ఇంటికి దూరంగా పెట్టేసి వెనక్కి తిరిగి వచ్చేసి కాళ్ళు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫలితం అయితే ఒకటేసారి ఏం రాదండి, కానీ వస్తుంది, ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. ఫలితాలు కూడా వస్తాయి, కానీ ఒకటేసారి అయితే ఫలితాలు ఏంటంటే కనుక అంతగా రావన్నమాట. మెల్లిమెల్లిగా పరిహారం అనేది పనిచేస్తుంది. ఆ పరిహారం అనేది ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. కాబట్టి పరిహారాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే తప్పకుండా మార్పునైతే అయితే మీరు చూసుకోగలుగుతారు. కోడిగుడ్డే కదా అనుకోకండి, కోడిగుడ్డు తంత్రపరంగా మంత్రపరంగా కూడా ఉపయోగిస్తారు. పరిహారాల పరంగా కూడా కోడిగుడ్డు ది బెస్ట్గా పరిగణించబడుతుంది. కోడిగుడ్డుతో ఆదివారం పూట చేస్తే ఏంటంటే కనుక మనకు 200% రిజల్ట్ వస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్లు, సందేహాలు ఇంకా పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారం. అలానే కాకుండా ఏంటంటే ఫలితాలను కూడా మనం అంతకంత పొందుతామండి. ఒకసారి మీరు చేస్తారు కదా, మీకు తెలిసిపోతుందండి, మీకు అర్థమైపోతుందనమాట. అంటే ఫలితం ఎంతలా వస్తుందనేది మీరు ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి. చేసేసి ఇంకా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా మీ కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు ఏంటంటే తొలగించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకు దిష్టి కొడుతూ ఉంటుందండి. అంటే మన పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు, పదే దిష్టి కొడుతూ ఉంటుంది. ఆ దిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు కదా. ఈ కను దిష్టి అనేది చాలా డేంజర్ అండి. ఈ దిష్టి కొట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక తెలియకుండానే అనారోగ్యం అనేది మనకు వస్తుంది. అనారోగ్యం కూడా ఏంటంటే కనుక చిన్నగా రాదండి, చాలా పెద్దగా వస్తుంది. ఇదంతా కూడా దిష్టి వల్లనే జరుగుతుందని మనం భావించుకుంటాం. అయితే దిష్టి తాకటం వల్ల ఏంటంటే కనుక మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదండి. దిష్టి తొలగిపోవాలని అనేక రకాల పరిహారాలు చేస్తాం. దేనితోనో మనము అంటే ఉప్పు, మిరపకాయలు ఇలాంటివన్నీ వాటన్నిటి నుంచి కూడా మనము అంటే దిష్టి తీసేసుకుంటాం కదా. అయినా కానీ దిష్టి ఏంటంటే తొలగదు. కొన్నిసార్లు ఏంటంటే దిష్టి అలాగే ఉంటుంది, పోనే పోదు కదా. అయితే దిష్టి కొట్టినప్పుడు దిష్టి నుంచి మీకు విముక్తి కలగాలంటే పిల్లలు, పెద్దవారు ఎవరైనా పర్వాలేదు, ఆదివారం ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. దిష్టి సాయంత్రం పూట తీసేస్తారు కాబట్టి సంధ్యా సమయంలో ఒక కోడిగుడ్డును తీసుకుని దానికి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే మీ పిల్లల పరంగా అంటే మీ పిల్లలు ఒకరైనా ఇద్దరైనా ఏంటంటే కనుక నించోబెట్టండి. ఎవరిది వారికి సపరేట్గా చేయాలి, అంతా కలిపి ఒకటే దగ్గర చేయండి అలా కాదండి. ఎవరిది వారికి సపరేట్ చేయాలన్నమాట. ఒక్కొక్కరి గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలానే కాకుండా ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరినీ కలిపి మనం ఒకటేసారి దిష్టి తీయలేం కదా. మనం ఉప్పుతో తీసుకున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి తీస్తాం, కానీ అందరికి కలిపి తీయం. కాబట్టి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తీసుకోండి. లేదు మాకు మా పెద్దవారికి అండి ఇలా అవుతుంది, మా ఇంట్లో మా యజమానికి ఇలా అవుతుందండి, బాగా సంపాదిస్తున్నాడని, బాగా ఎదుగుతున్నాడని మా మీద ఏడుస్తున్నారండి, మాకేంటంటే కనుక దిష్టి పెడుతున్నారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా అండి ఈ దిష్టి కావచ్చు, మంది ఏడుపు ఉంటుంది కదండి, ఇది కూడా చాలా వరకు కూడా ఏంటంటే కనుక డేంజర్ అనే చెప్పొచ్చు. మంది ఏడుపు ఉండకూడదండి. మంది ఏడుపు కానీ మంది ఏంటంటే కనుక మన మీద చుట్టుపక్కల వాళ్ళే, మన ఇరుగువారు పొరుగువారు మన మీద కుళ్ళుకుంటారు, కుతంతలు జరుపుతారు. మనం బాగా బ్రతుకుతుంటే చూసి ఓర్వలేరు, ఈర్ష్య అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉండరు, వేరే వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వరు. ఒకరు ఎదగకూడదు, మనం ఎదగకూడదు. మనం ఎలాగైతే ఉన్నామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు మన చుట్టుపక్కలే ఎంతో మంది ఉంటారండి. మన సొంత వాళ్ళు కూడా ఏంటంటే కనుక మనని తొక్కేయాలని చూస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని మీకు మంచి ఫలితాలు మీరు పొందండి. ఈ దిష్టి అనేది తాకకుండా, ఈ దోషాలని ఏర్పడకుండా, అలానే కాకుండా ఈ నరదిష్టి కావచ్చు, ఈ ఏడుపులు కావచ్చు, ఇవన్నీ పోవటానికైతే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి. ఇది ఎవరైనా చేయొచ్చండి. ఎవరు చేసినా కానీ 100% అండి ఫలితం వెంటనే వస్తుంది. సమయం అనేది కూడా పట్టదనమాట. సమయం అనేది కూడా ఉండదు. అసలు వెంటనే ఫలితాలను మనం పొందుతాము. తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది. ఒక్క రాత్రిలోనే మీకు ఏంటంటే కనుక తెలిసిపోతుంది అని చెప్పొచ్చు. కాబట్టి కోడిగుడ్డును తీసుకొని దానికి బొట్టు పెట్టి ఇంకా తల చుట్టుగా 3 సార్లు తిప్పి లేదంటే 5 సార్లు తిప్పుకొని దాన్ని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్ళండి. అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కదండి. మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు. మన ఇంట్లో ఏంటంటే పిల్లలు ఉంటూ ఉంటారు, అలానే కాకుండా పెద్దవారు ఉంటారు. మనం ఈ పరిహారం చేసుకుని వాళ్ళకి ఎదురెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఏంటంటే మనది మనకే తాకుతుంది, మళ్ళీ అంత వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని
ఇంట్లోకి వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే కనుక డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఇంకా మీరు ఏది పడితే అది తాకటం ఇలాంటివి అయితే చేయకండి. కాళ్ళైతే బయట శుభ్రం చేసుకోండి. ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళండి. ఇంకా గమ్మున అయిపోండి. ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేసుకోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనకు మనం చేసుకుంటాం కాబట్టి ఫలితాలు అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక అందరికీ చెప్పి చేయటం వల్ల ఫలితాలు అయితే ఎక్కువగా రావని చెప్పొచ్చు. కావున ఎవరికి చెప్పకుండా చేసేసుకుని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే మార్పు అనేది చూడండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా మీరు బాగా అంటే కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడవుతారు కదా, అప్పుడు ఏంటంటే కాటుక బొట్టు పెట్టుకోండి. కాటుకుంటుంది కదండి, మన అందరి ఇళ్లలో కాటుకుంటుంది కదా, అదేంటంటే ఎడమకాలికి పెట్టుకోండి. ఆదివారం రోజున ఎడమకాలికి ఏంటంటే నల్లదారం కట్టుకున్న మంచిదండి. నలుపు ఏంటంటే చాలా వరకు కూడా చెడుని ఆకర్షించకుండా చేస్తుంది. ఈ నరకలు ఉంటాయి కదా, అవి ఏంటంటే కనుక మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చేయడానికి ఉపయోగపడతాయండి. అందుకే కాలికి మీరు ఇలా నల్లబొట్టు పెట్టుకోండి, మసిబొట్టు పెట్టుకుంటే మంచిదనమాట. అలా పెట్టుకోవడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఇలా కాలికి ఎప్పుడు కూడా అంటే ప్రతిదినం కూడా పెట్టుకోండి. ఈ రోజే పెట్టుకోండి, ఆ రోజే పెట్టమని చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ముఖ్యమైన ఫంక్షన్ల కోసం వెళ్ళేటప్పుడు, మంచిగా రెడీ అయినప్పుడు, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం అంటే బాగా ఇలా కనిపిస్తూ ఉంటాం కదండి, మనకు మనమే మంచిగా అనిపిస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా మసిబొట్టు పెట్టుకుంటే మంచిదండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మన దిష్టి మనకు తాకదు, ఎదుటి వాళ్ళ దిష్టి కూడా మనకు తాకకుండా ఉంటుంది. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు. ఇది కూడా మీరు చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రేపు ఆదివారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా మీకుండే కొన్ని కష్టాలండి అవి కూడా పోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలతో ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. శత్రువులు ఏంటంటే కనుక మన అడుగుల్ని గమనిస్తూ ఉంటారు, మనం ఎదగకుండా చేస్తూ ఉంటారు. మన పాలోలండి, మన పాలులు కావచ్చు, మన శత్రువులు మన చుట్టుపక్కలే ఉంటారండి. ఎక్కడో దూరంగా ఉండి మనని ఇబ్బంది పెడతారని కాదు, మన చుట్టుపక్కల ఉండి మనం చాలా బాధ పెడతారండి, చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక మనం ఏంటంటే ఇబ్బంది పడతాం, బాధపడతాం కదండి. ఈ శత్రువులు ఉండకూడదు, శత్రువులు తగ్గిపోవాలి, మాకు చాలా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే 1 టీ స్పూన్ ఆవాలండి. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా, అలానే కాకుండా దిష్టి దోషాల పరంగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయండి. ఆవాలు ఏంటంటే కనుక మనము కేవలం వంటల్లోనే ఉపయోగించుకుంటాం కదా, వీటి వల్ల ఏం జరుగుతాయి అనుకుంటాం. కానీ వీటి వల్ల అంటే ఈ ఆవాల వల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అన్నమాట. ఆవాలు ఒక్కసారి పరిహారం చేస్తే మళ్ళీ మళ్ళీ మనకు మనమే ఏంటంటే కనుక చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు మనమే ఏంటంటే కనుక ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే 1 టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ అండి, పెద్దగా అవసరం లేదు, చిన్న టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. అలా ఆవాలు తీసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం, గీతలు రాతలు లేని కాగితం తీసుకోండి, అంటే పేపర్ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ ఆవాలు ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్నాం కదా, అందులో పోయండి. ఆవాల్లో ఏది కలిపి ఉండకూడదు, కేవలం అచ్చం ఆవాలు మాత్రమే ఉండాలి. అది ఇది కలిపి ఉంటే మాత్రం ఫలితాలు అయితే రావు. ఆవాలు తెల్లని కాగితం మీద తీసుకున్న తర్వాత అందులో చిటికెడు కుంకుమ, పసుపు పోసి ఏం చేయండి అంటే మీకు శత్రువుల పేర్లు తెలుస్తుంటే శత్రువుల పేర్లు చెప్పండి. మాకు శత్రువుల పేర్లే తెలియదండి అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఈ విధంగా చేసేయండి. అయితే ఆదివారం పూట ఏం చేయండి అంటే ఇలా పొట్లం కట్టిన తర్వాత శత్రువుల పేరు అంటే ఎంతమంది పేరు ఉంటే అంతమంది అండి. ఒకవేళ శత్రువుల పేర్లు తెలవకపోతే శత్రువులు ఏంటంటే కనుక మా నుంచి దారి తప్పుకోవాలి, శత్రువులు మా జోలికి రాకూడదు, శత్రువులు మిత్రులుగా మారాలి, మాకు మంచి ఫలితాలు రావాలి, మాకు బాగుండాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆవాలను పొట్లం విప్పి ఏం చేయండి అంటే మొత్తం ఇలా అంటే ఇలా విసిరేయండి. ఆవాలు ఎక్కడికక్కడ చిందరవందరంగా పడిపోవాలండి. అలా మీరేంటంటే ఒక మర్రి చెట్టు దగ్గర కానీ, లేదంటే కనుక ఒక వేప చెట్టు దగ్గర కానీ, లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మనకు ఇలా దారులు ఉంటాయి కదా, 4 దారులు 3 దారులు అంటూ ఉంటాం కదా, అలాంటి దారుల్లో కూడా వేయొచ్చు. అంటే ఒక సైడ్కి వేయండి, అందరూ తొక్కేలాగా వేయకండి. అందరూ తొక్కేలాగా వేస్తే మనకు కూడా ఇబ్బంది కదండి, మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు. కాబట్టి మనం ఒక దారిలో ఏంటంటే కనుక ఒక సైడ్కి వేస్తే మంచిది. లేదంటే మర్రి చెట్లు ఇలా ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర వేస్తే ఇంకా మంచిదండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరితే అలానైనా సరే చేయండి, లేదంటే ఇలానైనా సరే చేయండి. కానీ శత్రువులు మిత్రులుగా మారి శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా తుడిచిపెట్టుకొని పోతారని చెప్పొచ్చు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. ఇరుగువారి పొరుగువారి ఏడుపు కూడా పోతుంది. మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆదివారం పూట చెయ్యండి. ఒకసారి చెయ్యండి, బాగుంది అనిపిస్తే మీకు రెండోసారి మీరే మీకు ఆటోమేటిక్గా చేసుకుంటారనమాట. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారము. ఈ పరిహారం ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకేంటంటే మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి రేపు ఆదివారం తప్పక చేసేసి రిజల్ట్ అనేది పొందండి, ఇంకా తిరుగుండదు.